డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ జర్నీ అనేది ఎలా ఉంది? సో, వాళ్ళు కెరియర్‌లో ఎంతవరకు రీచ్ అయ్యారు అనేది తెలియజేయాలనే ప్రయత్నంలోనే మనం స్టార్ట్ చేసిన సీరీసే ఈ స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్ సీరీస్. సో, ఇవాళ అలాంటి సీరీస్‌లో ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంప్లీట్ చేసి ప్రెజెంట్ జాబ్ చేస్తున్న ప్రసాద్ మనతో ఉన్నాడు. తనతో మాట్లాడి తన లైఫ్ జర్నీ ఏంటో తెలుసుకుందాం. సో, హాయ్ ప్రసాద్. హాయ్ మ్యామ్. సో, చెప్పు ప్రసాద్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? మాది వచ్చేసి కరూర్లా. మా ఫాదర్ వచ్చేసి మోటార్ వైండింగ్ చేశాడు. ఓకే. అయితే నేను 2022లో 10th కంప్లీట్ చేశాను. 10th కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ చేశాను. 1 year ఐటీఐ డీజిల్ మెకానిక్ చేశాను. ఐటీఐ అయిపోయిన తర్వాత నాకు కాలేజీలో ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ వచ్చింది. అది ఎల్బీ నగర్ లో భారత్ బెంజ్ షోరూమ్ లో డీజిల్ మెకానిక్ వర్క్. అక్కడ 5 months చేశాను. 5 months చేసిన తర్వాత వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయింది. నేను ఆపేసాను. వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయిందని అక్కడి నుంచి మళ్ళీ ఆపేసాను. వర్క్ ప్రెషర్ అంటే లైక్ ఏం మీద ఎక్కువ అవర్స్ ఉంచేవారా, లేకపోతే వర్క్ అనేది ఎక్కువ చెప్తుండేవారా? ఎక్కువ వర్క్ ఉంటుండే, ఓకే. హెవీ వర్క్ ఉంటుంది. ఇండియన్ సెక్షన్ కాబట్టి హెవీ వర్క్ ఉంటుంది. 2024 మొత్తం ఖాళీ ఉండి 2025 లో ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలనుకున్నాను. అయితే ఫస్ట్ వీడియో ఎడిటింగ్ అనుకున్నాను. వీడియో ఎడిటింగ్ అనుకుంటే వీడియో ఎడిటింగ్ తో పాటు ఇంకేమైనా స్కిల్స్ నేర్చుకోవచ్చు అనుకుంటే నాకు డిజిటల్ మార్కెటింగ్ అని అనిపించింది. డిజిటల్ మార్కెటింగ్ వీడియో ఎడిటింగ్ అనిపించింది. 1 year అయిన తర్వాత మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నావు కదా. డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు చూస్ చేసుకుందాం అనుకున్నావు? అండ్ దట్టు వీడియో ఎడిటింగ్ తో పాటు డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ ఉందని మాకు మా అన్నయ్య చెప్పిండు. డిజిటల్ మార్కెటింగ్ బాగానే ఉంటది, గ్రోత్ ఉంది డిజిటల్ మార్కెటింగ్ లో, జాయిన్ అవ్వు అని చెప్పిండు. జాయిన్ అవ్వ అంటే నేను జాయిన్ అయిపోతాను. ఓకే, మీ అనే చెప్పారు కాబట్టి సజెస్ట్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకున్నాను. డిజిటల్ మార్కెటింగ్ నార్మల్ గా ఏమైనా ముందు బేసిక్స్ ఏమైనా తెలుసా? జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు తెలియదు, ఏం తెలియదు. సో తర్వాత డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవుదామని డిసైడ్ అయ్యాను. ఎందుకు డిజిటల్ బ్రాలీలోనే జాయిన్ అవుదాం అనుకున్నావు? డిజిటల్ బ్రాలీలో ఆల్రెడీ సక్సెస్ స్టోరీ చూసిన, రిషిబ్రో సక్సెస్ స్టోరీ చూసిన. రిషిబ్రో సక్సెస్ స్టోరీ చూసిన తర్వాత నాకు బాగా అనిపించింది. అయితే నేను డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ బ్రాలీలో జాయిన్ అయ్యాక సో నీకు ఎలా అనిపించింది కోర్స్? కానీ నీకు డిఫికల్టీస్ ఏమన్నా ఫేస్ చేసావా? ఫస్ట్ కొంచెం డిఫికల్ట్ గా అనిపించింది. కోర్స్ మధ్యలో డిఫికల్ట్ అనిపించింది. అలానే రవివర్మ సార్ ఆయన అంబిక మేడం బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు. రవివర్మ సార్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా అంబిక మేడం నాకు చాలా హెల్ప్ చేసింది. వర్క్ ప్రెస్ కానీ ఎస్ఈఓ కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను చూస్తూ ఉండేదాన్ని. సో ఇక్కడ ఎక్కువ టైం ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు కదా. ఇప్పుడు సో క్లాస్ లో కూర్చొని నీ క్లాస్ అయిపోయినా సరే నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కావాలని అటెండ్ అయ్యి ఆ క్లాసెస్ కూడా విని ప్రాక్టీస్ చేస్తూనే ఉండేవాడు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కదా. సో ఇక్కడ డిఫికల్టీస్ ఫేస్ చేశాను కోర్స్ లో. ఫస్ట్ నాకు వర్క్ ప్లేస్ లో చాలా డిఫికల్ట్ గా ఫేస్ చేశాను. తర్వాత అంబిక మేడం నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను పర్ఫెక్ట్ అయిపోయిన వర్క్ ప్లేస్. డిఫికల్ట్ ఎక్కడ అనిపించింది అంటే వర్క్ ప్లేస్ లో ఆ ఆప్షన్స్ అన్ని క్లిక్ చేస్తున్నప్పుడు అది కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది కదా. ఓకే, ఆ ప్లాట్ఫామ్ గురించి అలవాటు అయ్యాక అప్పుడు ఈజీ అనిపించింది. సో 1 year మాత్రం ఏం చేయలేదు అని చెప్పాం కదా, ఖాళీగా ఉన్నదని చెప్పి. సో ఈ 1 year లో ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేసావా? లైక్ ఆ 1 year నుంచి మీ పేరెంట్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ ఏమైనా వర్క్ చేయట్లేదు, ఇంటి దగ్గరే ఉంటున్నారని ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా నార్మల్ గానే. సో ఎలా ఫీల్ అయ్యావు ఆ టైంలో? అవును మేడం, ఇంటికాడ బయట వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే నాకు గిల్టీగా ఫీల్ అయ్యి ఇక టైం పాస్ చేస్తున్నా అనిపించింది. ఏదో ఒకటి చేయాలనుకొని వచ్చేసి ఇక్కడ చేస్తున్నా. ఇప్పుడైతే అంతా బాగానే ఉంది. బోలీలో డిఫరెంట్ వెబ్సైట్ చేశాను. ఓకే, అంతా బాగానే ఉంది. సో ఏ వెబ్సైట్స్ చేసావు? డిఫరెంట్ వెబ్సైట్స్ అంటున్నావు కదా, ఏ వెబ్సైట్స్ చేసావు? ఏ వెబ్సైట్స్ మీద వర్క్ చేసావు? కాలేజెస్ కానీ ఈ కామర్స్ వెబ్సైట్ అయితే సాఫ్ట్వేర్ టెస్టింగ్ అవన్నీ సాఫ్ట్వేర్ ఆ వెబ్సైట్ అన్ని చేసి డిఫరెంట్ వెబ్సైట్స్ మీద వర్క్ చేసావు కాబట్టి నీకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా వచ్చింది కదా. చాలా తక్కువ టైంలోనే చేసావు అది కూడా. నేను కూడా చూస్తుండేదాన్ని. నువ్వు సో నీ విజిట్ టైంలో మన స్టూడెంట్స్ కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు. ఎలా అనిపించింది ఒక 1 year ఖాళీగా ఉంది కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి ఇప్పుడు చాలా డిఫరెంట్ వెబ్సైట్స్ అనేవి హ్యాండిల్ చేయడం వర్డ్ ప్రెస్ తో, అండ్ దట్ మళ్ళీ స్టూడెంట్స్ కి కూడా చెప్తున్నావు లైక్ ఎలా చేయాలి ఏంటి అనేది. వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కదా, మెంటర్షిప్ చేస్తూ. ఎలా అనిపిస్తుంది నీకు ఈ స్టేజ్ అనేది? నాకు బాగానే అనిపిస్తుంది మేడం, చాలా ఇంప్రూవ్ అయినా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ తో పాటు ఈ ఇయర్ ని కంపేర్ చేస్తే నేను చాలా ఇంప్రూవ్ అయినా. చాలా వెబ్సైట్ అంటే ఏంది, వెబ్సైట్ ఎట్లా చేస్తారని పర్ఫెక్ట్ అయిపోయినా, వెబ్సైట్ చేయడంలో పర్ఫెక్ట్ అయిపోయినా. అయితే నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇంత చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఇప్పుడు అయితే
చాలానే బాగా చేస్తున్నా. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే చేస్తున్నా నేను ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయిపోయినా. వర్డ్ ప్రెస్ లో కానీ, ఎస్సీఓలో కానీ, గూగుల్ యాడ్స్ లో కానీ, మెటా యాడ్స్ లో కానీ అన్ని నేర్చేసుకున్నా. ఈ 1 year లో అన్ని నేర్చేస్తున్నా నేను. సో యాడ్స్, ఎస్ఈఓ, వర్డ్ ప్రెస్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నావు కదా. సో ఈ నేర్చుకునే ప్రాసెస్ లో నీకు ఇక్కడ ఎవరైనా హెల్ప్ చేయడం కానీ, ఏమైనా డౌట్స్ వస్తే చెప్పడం అలాంటివి ఏమైనా ఉందా? రవివర్మ సారు, అంబికా మేడం, అలానే సాయి అన్న కూడా, హరి అన్న కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. నీకేమైనా చేస్తున్నప్పుడు టాస్క్లు అనేవి ఏమైనా డౌట్స్ వచ్చినా కంప్లీట్ అవ్వకపోయినా సరే మెంటర్ చేసుకుందాం, గైడ్ చేస్తున్నారు, చాలా బాగా గైడ్ చేస్తున్నారు. సో పక్క ఏజెన్సీ చేద్దాం అనుకుంటున్నావు, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఇంకా ఎక్కువ చేద్దాం అనుకుంటున్నావు కదా. సో స్టడీస్ ఏమన్నా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావా వీటితో పాటు? ఇప్పటికైతే ఏం చేయాలనుకోవట్లేదు. ఇప్పటికైతే నేను స్కిల్స్ పైన ఫోకస్ చేస్తున్నాను. ఇప్పటికైతే పర్ఫెక్ట్ అయిపోయినా, అందుకే నేను ఏజెన్సీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత స్టడీస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఇప్పటికైతే ప్లానింగ్స్ లేవు, ప్రెసెంట్ ఏం లేదు, కొంచెం బిజీగా ఉన్నావు. ఇటు వర్క్ లో అటు ఏజెన్సీ ప్లానింగ్స్ ఇవన్నీ కొంచెం బిజీగా ఉన్నావు కాబట్టి తర్వాత కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావు స్టడీస్, అంతేనా? చాలా యంగ్ ఏజ్ లో స్టార్ట్ చేస్తావు కదా డిజిటల్ మార్కెటింగ్ అనేది. ఇప్పుడు ఏజెన్సీ ప్లానింగ్స్ ఓ పక్కన ఫ్రీలాన్సింగ్ ఇలా చేస్తున్నావు. ఇలాగే గ్రాడ్యుయేషన్ చేస్తూనే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకున్నావు, లేదా ఇంటర్ అలా కంప్లీట్ అయిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ వద్దామని చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు అనుకుంటారు కదా. వాళ్ళందరికీ నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? డిజిటల్ మార్కెటింగ్ అనే స్కిల్ ఎవరైనా చేయొచ్చు. డిగ్రీ ఉన్నా, డిగ్రీ లేకపోయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నన్ను ఎక్స్పైర్ గా తీసుకుంటే నేను ఐటీఐ కంప్లీట్ చేసి వచ్చి డిజిటల్ మార్కెటింగ్ లో జాయిన్ అయ్యి ఎస్సీఓ చేస్తున్నాను, వెబ్సైట్ చేస్తున్నాను, యాడ్స్ రన్ చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. నేను ఏమని చెప్తా అంటే, వేరే వాళ్ళు ఎవరైనా ఖాళీగా ఉన్నా డిజిటల్ మార్కెటింగ్ అనే ఫీల్డ్ లో పర్ఫెక్ట్ అయితే మీరు చాలా జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే ప్రసాద్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్. థ్యాంక్ యూ మ్యామ్. సో విన్నారు కదా, ఇది మన ప్రసాద్ జర్నీ. ఐటీఐ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత వర్క్ చేసి ఆ వర్క్ ప్రెజెస్ వల్ల మళ్ళీ ఆ జాబ్ అనేది క్విట్ చేసి ఒక 1 year ఖాళీగా ఉండి ఆ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాడు. ప్రెసెంట్ చాలా డిఫరెంట్ వెబ్సైట్స్ మీద, వర్డ్ ప్రెస్ మీద వర్క్ చేస్తున్నాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫ్రీలాన్సింగ్ కానీ ఫ్యూచర్ లో ఏజెన్సీ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. నైస్ టాకింగ్ టు యు ప్రసాద్. సో మీరు కూడా ఇలా డిజిటల్ మార్కెటింగ్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకోవాలనుకున్నా, ఒకవేళ మీరు కనుక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేకపోయినా డిఫరెంట్ రీజన్స్ వల్ల, లేదా మీరు ఒక స్కిల్ బేస్డ్ కెరియర్ చూస్ చేసుకుందాము, ఒక పక్క డిగ్రీ చదువుతున్నాం లేకపోతే ఇంటర్ ఆల్రెడీ చదువుతున్నాం, డిజిటల్ మార్కెటింగ్ కూడా దాంతో పాటు ఈక్వల్ గా నేర్చుకుందాము అని అనుకుంటే కనుక జాయిన్ డిజిటల్ బ్రాగింగ్. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాగింగ్.